అమెరికాకు, ఇజ్రాయెల్‌కి మధ్య విభేదాలు తలెత్తాయని జెప్పేసి ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. అంటే దీనికి కారణం ఏంటి అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌కి, ఇటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుకు మధ్య జరిగిన ఒక కాల్ లీక్ అవ్వడం జరిగింది. ఆ సంభాషణ చూసిన వాళ్ళందరికి కూడా ఈ 2 దేశాల మధ్య ఇప్పుడు విభేదాలు స్టార్ట్ అయిపోయాయా అన్న డౌట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉన్నాయి. సో, అసలు ఆ కాల్‌లో ఏముంది? మరి నిజంగా విభేదాలు వచ్చాయా? జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు? మరి యుద్ధం ఆహ్, అంటే అమెరికాకి ఇష్టం లేదా? ఇష్టం ఉండే చేసారా? అసలు ఏం జరిగింది? యుద్ధం అనేది ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారి తీయొచ్చు? ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అసలు ఆ కాల్‌లో ఏముంది? ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇజ్రాయెల్ మాట విని అటు అమెరికా ఇరాన్ మీద దాడులకైతే పాల్పడడం మనం చూసాం. సో, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 కలిసి సంయుక్తంగా ఇరాన్ మీద దాడులు నిర్వహించారు. అంటే దీనికి కారణం అటు ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కి మధ్య సత్సంబంధాలు లేకపోవడం. ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఇరాన్ ఎప్పుడైనా అణుబాంబు తయారు చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏసేది ఇజ్రాయెల్ పైనే. ఇజ్రాయెల్ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు అన్న అభిప్రాయంతో ఎప్పటినుంచో కూడా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇరాన్‌ని అణ్వాయుధ దేశంగా ఉండడం అటు ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. సో, ఇది అమెరికాకు కూడా ఆటోమేటిక్‌గా ఇష్టం లేకపోవడం అయితే జరిగింది. సో, అలా అమెరికాకు, ఇజ్రాయెల్‌కి ఇరాన్ ఇలా అణ్వాయుధ దేశంగా ఉండడం ఇష్టం లేకపోవడం ఒకటి. మళ్ళీ అమెరికా కంట్రోల్‌లో ఇరాన్ ఉండాలి అన్న అభిప్రాయం రెండోది. అంటే అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని జెప్పేసి ఆ కారణంతో కూడా యుద్ధం స్టార్ట్ జేయడానికి ప్రధాన కారణాలు ఈ రెండే ఎక్కువగా. సో, స్టార్టింగ్‌లో జూసుకుంటే. సో, అటు ఇజ్రాయెల్ ఎక్కువగా అమెరికాని ప్రొవోక్ చేసింది. మనం కలిసి దాడి చేద్దామని జెప్పేసి రెచ్చగొట్టింది. సో, ఇరాన్ పూర్తిగా మొత్తం మన కంట్రోల్‌లో పెట్టేసుకోవాలి. దాన్ని అణ్వాయుధ దేశంగా ఉండకూడదు. వాళ్ళ సుప్రీం లీడర్‌ని మనం చంపేస్తే ఇరాన్ మొత్తం మన కంట్రోల్‌లోకి వస్తుందని జెప్పేసి ఈ రకంగా ఈ రకంగా ఇజ్రాయెల్ అటు అమెరికాని ముఖ్యంగా ట్రంప్‌ని ప్రొవోక్ చేసి యుద్ధానికైతే తెరదీసింది. సో, యుద్ధం స్టార్ట్ అయింది. సో, ఫిబ్రవరి 28న స్టార్ట్ అయిన యుద్ధంలో వాళ్ళు అనుకున్నట్టుగానే స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని వాళ్ళు చంపేయడం అయితే జరిగింది. ఇక ఇరాన్ ఓడిపోయినట్టే, వాళ్ళ సుప్రీం లీడర్ పోయాడు. ఇక ఇరాన్ మొత్తం తమ కంట్రోల్‌లోకి వస్తుందని చెప్పేసి అటు అమెరికా గావచ్చు, ఇజ్రాయెల్ గావచ్చు భావించాయి. సో, కాకపోతే వాళ్ళేదైతే అనుకున్నారో అది నెరవేరలేదు. దాదాపు ఈ రోజుటికి యుద్ధం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా యుద్ధంలో ఇప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు. సో, ఇంతకాలం కూడా ఈ యుద్ధాన్ని అటు ఇరాన్ హోల్డ్ చేస్తూ రావడం, ఇజ్రాయెల్, అమెరికాని ధీటుగా ఎదుర్కోవడం, వాళ్ళేమాత్రం లొంగుబాటు ప్రదర్శించుకోవడం అయితే జరిగింది. దీంతో వీళ్ళ లెక్కలు తప్పాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. సో, అటు జేడీ వ్యాన్స్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు వీళ్ళు మాట్లాడుకున్న ఒక సంభాషణ కూడా లీక్ అయింది. ఇప్పుడు అది వైరల్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా జేడీ వ్యాన్స్ ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఇవే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా. వాళ్ళేదైతే ఇజ్రాయెల్ చెప్పిందో అవేవి కూడా ఇప్పుడు ప్రాపర్‌గా ఇక అంటే రియాలిటీలో అవి నెరవేరినట్టుగానే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇరాన్ సుప్రీం లీడర్‌ని చంపేసిన తర్వాత ఇరాన్ తమ కంట్రోల్‌లోకి వస్తుందని జెప్పేసి అనుకున్నారు. కానీ రాలేదు. ఇంకా ఇరాన్ పోరాడుతుంది. వాళ్ళు కొత్త సుప్రీం లీడర్‌ని వాళ్ళే ఎంచుకోవడం అయితే జరిగింది. సో, దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని జెప్పేసి ఓ క్వెషన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఈ యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ ఎటువంటి లెక్కలు వేసింది? ఏమేం జెప్పింది? ఆహ్, ఎలా అమెరికాని, ట్రంప్‌ని ప్రొవోక్ చేసిందో వీటన్నిటికి సంబంధించి అటు జేడీ వ్యాన్స్‌కు, నెతన్యాహుకు మధ్య ఈ ఫోన్ కాల్‌లో డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. సో, వాటి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు జేడీ వ్యాన్స్. అంటే ఇప్పటి వరకు యుద్ధం కంటిన్యూ అవ్వడానికి గల కారణం ఏంటి? నెల రోజులవుతుంది. ఏదైతే ఇజ్రాయెల్ చెప్పిందో ఓహ్, సుప్రీం లీడర్‌ని చంపేసాక ఇరాన్‌ని తమ కంట్రోల్‌లో పెట్టుకుందామని చెప్పేసి అదెందుకు నెరవేరలేదు? అమెరికా భారీగా ఖర్చులు చేయాల్సొస్తుంది ఈ యుద్ధానికి. ఇలా రకరకాల అంశాల మీద ఇంకా యుద్ధం ముగిసిపోకపోవడానికి గల కారణం ఏంటి? ఇరాన్ తమ కంట్రోల్‌లోకి రాకపోవడానికి గల కారణం ఏంటి? వీటన్నిటి మీద ఒక సమీక్ష వాళ్ళ మధ్య సంభాషణ అయితే జరిగింది. సో, వాటి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నెతన్యాహు మీద జేడీ వాన్స్ ఫైర్ అయ్యాడన్న ఒక న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, అలా వీళ్ళ ఫోన్ కాల్ సంభాషణలో ఇవే ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అటు అమెరికాకి, ఇజ్రాయెల్‌కి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి. అంటే వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేయకముందు వెనిజులాని ఎలా అయితే ఆహ్, అలా ఎళ్లి ఇలా ఆక్యుపై చేసుకొని వచ్చేసారో, అలాగే ఇరాన్‌ని కూడా చేసేసుకుందాం అన్న ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది అమెరికా. అంటే వెనిజులాకి వెళ్లారు, సైన్యాన్ని పంపించేసారు. అక్కడ వాళ్ళ లీడర్ వెనిజులా లీడర్ ఎవరైతే ఉన్నారో ముదురు అధ్యక్షుడు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసుకొని అమెరికాకి తీసుకొచ్చేసారు. ఆ వెనిజులాని తమ కంట్రోల్‌లో పెట్టేసుకున్నారు. ఇది సింపుల్‌గా అయిపోయింది. అంటే ఒక దేశ అధ్యక్షుడిని ఇలా తీసుకొచ్చేసి ఒక దేశాన్ని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడం ఇంత ఈజీనా అని చెప్పేసి ప్రపంచం ఆశ్చర్యపోయిన సందర్భం అది. సో,
అటువంటి అమెరికా ఆ తర్వాత ఇజ్రాయెల్ మాటలు నమ్మి ఇక ఇరాన్‌ని కూడా అలాగే కంట్రోల్‌లో పెట్టేసుకుందాం. ఇరాన్ సుప్రీం లీడర్‌ని చంపేసి ఇరాన్‌ని కూడా తమ అదుపులో పెట్టేసుకొని చెప్పినట్టుగానే ఇరాన్ నడుచుకోవాలని చెప్పేసి ఒక భావనలోకొచ్చేసింది. సో, అలా వెనిజులాని ఎంత సింపుల్‌గా ఆక్యుపై చేసేసుకున్నారో ఇరాన్‌ని కూడా అలాగే వెళ్ళేసి ఆక్యుపై చేసుకుందాం అన్న ఒక భావనలోకి వచ్చారు. సో, ఆ రకంగా ఇజ్రాయెల్ కూడా వాళ్ళని నమ్మించడం జరిగింది. సో, అలా వెళ్లారు. అలా యుద్ధం అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే వాళ్ళనుకున్న అంత ఈజీగా ఇరాన్ అయితే లొంగుబాటైతే ప్రదర్శించలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అమెరికాను, ఇజ్రాయెల్‌ని ధీటుగా వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహ్, అలా ఎదుర్కొంటూ ఉండడంతో పాటు చాలా నష్టాన్ని ఇజ్రాయెల్, అమెరికాకుతో పాటు ఇంకా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ఎఫెక్ట్ అనేది మిగతా దేశాల మీద కూడా పడేలా చేయడంలో అది సక్సెస్ సాధించిందని చెప్పుకోవాలి. అంటే అటు ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు కలిసి సంయుక్తంగా ఇరాన్ మీద దాడులు నిర్వహిస్తున్నప్పుడు ఇరాన్ ఏం చేసింది? మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో అమెరికా బేస్ క్యాంపులున్నాయి. అక్కడ అమెరికా సైన్యం ఉంది. దాంతో వాటి మీద దాడులు చేయడం మొదలుపెట్టేసింది. దుబాయ్, సౌదీ అరేబియా అక్కడున్న ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద దాడులు చేయడం మొదలుపెట్టేసింది. సో, ప్రపంచంలో సేఫెస్ట్ కంట్రీగా చెప్పుకునే దుబాయ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం. అక్కడ ఎవరు టూరిస్ట్ హబ్‌గా పేరుగాంచిందది. ఇప్పుడు టూరిస్టులు లేక అది వెలవెలబోతున్న విజువల్స్ కూడా వైరల్ అయిపోయాయి. సో, అటువంటి ఒక పేరు దానికి తీసుకొచ్చేసింది ఇరాన్. సో, అలాగే హార్మోజ్ జలసంధిని మూసేసి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని క్రియేట్ చేయడంలో ఇరాన్ సక్సెస్ సాధించింది. ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం చూసాం. తమ శత్రు దేశాలకు మేమిక హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయం. అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా దాటడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ కంకణం కట్టుకొని కూర్చుంది. సో, ఓన్లీ మిత్ర దేశాలైన కొన్నిటికి మాత్రమే పంపిస్తుంది. అందులో ఇండియా ఉండడం, రష్యా, చైనా ఉండడం అయితే జరిగింది. సో, ఇలా ఇజ్రాయెల్, అమెరికా ఈ 2 కూడా దాడులు నిర్వహిస్తున్నప్పటికి ఇరాన్ లొంగకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో మిగతా దేశాల మీద కూడా పడేలా చేసింది. దీంతో ఇప్పుడు మిగతా దేశాలన్నీ కూడా అటు అమెరికా మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే మీరు యుద్ధం స్టార్ట్ చేశారు. మీ అవసరాల కోసం యుద్ధం స్టార్ట్ చేశారు. పరిస్థితి చూస్తే మా పరిస్థితి బాలేదు అన్నట్టుగా మిగతా దేశాలు కూడా ఒక ప్రెషర్‌ని ఇప్పుడు అమెరికా మీద తీసుకొచ్చేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇంతలా జరుగుతుందని చెప్పేసి అటు అమెరికా కూడా భావించలేదు. ఇదంతా కూడా ఇజ్రాయెల్ చెప్పడం వల్లే జరిగింది. ఇజ్రాయెల్ లెక్కలన్నీ కూడా తప్పాయి. ప్రాపర్‌గా ఎయలేదు. అమెరికాని అలా నమ్మించేసి గాల్లో మేడలు కట్టి యుద్ధంలోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. అలాని ఆపలేకపోతున్నాడు. సో, అటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో జేడీ వ్యాన్స్ ఫోన్ చేసి నెతన్యాహుతో ఇవే అంశాల మీద మాట్లాడి కాస్త ఫైర్ అయినట్టుగా చెప్తూ ఉన్నాడు. సో, అటువంటి అలా ఓ 2 విభేదాలు అంటే ఆహ్, ఏదైతే ఇజ్రాయెల్ మాటలు చెప్పి నమ్మించిందో అమెరికాని, యుద్ధాన్ని ఏ మాటలు చెప్పైతే ప్రొవోక్ చేసి తీసుకొచ్చిందో అవేవి కూడా ఇప్పుడు నెరవేరలేదు కాబట్టి, సో, అమెరికా ఆ విధంగా ఇజ్రాయెల్‌నైతే క్వెషన్ చేయడం మొదలుపెట్టేసింది. మీరు ఇన్ని చెప్పారు ఇవేవి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ అమెరికాను కూడా నిందించాల్సొస్తుంది. ఆహ్, ఇజ్రాయెల్ చెప్తే నమ్మేయడమేనా? మీరు యుద్ధంలోకి వెళ్ళిపోవడమేనా? మీకంటూ లెక్కలు లేవా? మీకంటూ ఇది లేదు, అది లేదు అని చెప్పేసి అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారో కూడా ఇప్పటికి ఎవరికీ తెలీదు. సో, అణ్వాయుధ దేశంగా ఉండకూడదు. ఇరాన్ తమ కంట్రోల్‌లో ఉండాలి అన్నట్టుగా 2 కారణాలేదో చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేశారు గానీ, అవేమీ కూడా లాజిక్ లేనివని చెప్పేసి చెప్తున్నారు. అసలు యుద్ధం స్టార్ట్ చేయడానికి ప్రాపర్ కారణం కూడా లేదు. ఇది ఇజ్రాయెల్ తమ అవసరాల కోసం అంటే తమ ఇన్‌సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళు అణుబాంబు తయారు చేస్తే ఫస్ట్ ఏసేది మా కంట్రీ మీదనే, మా దేశ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పేసి ఇజ్రాయెల్ ఏదైతే ఆ భావంతో ఉందో దాన్ని ఆహ్, ఇది జేసుకోవడానికి అటు అమెరికాని ప్రలోభ చేసి మొత్తం ఇరాన్‌ని నాశనం చేసేందుకు పూనుకుంది. సో, దీంట్లో ఇప్పుడు అమెరికా ఇరుక్కపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యుద్ధాన్నయితే కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలానే ఆపలేకపోతున్నారు. అలాంటి ఒక వ్యూహంలో అయితే చిక్కుకుపోయారని చెప్పుకోవాలి. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జేడీ వాన్స్ ఫైర్ అయ్యాడు. మరి ఈ 2 దేశాలు ఇంకా ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య ఇప్పుడు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా? లేదా? యుద్ధాన్ని ఆపడానికి ఏం జేస్తున్నారు? మరి యుద్ధాన్ని ఆపే ఆలోచన చేస్తున్నారా? లేదా దీన్ని ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అనేది చాలా క్వెషన్స్ అయితే అలా మిగిలిపోయాయి. సో, ఏదేమైనా ఇంకా ఈ యుద్ధం అనేది ప్రొలాంగ్ అవుతూ ఉండడం అయితే జరిగింది. సో, గతంలో అమెరికా యుద్ధాన్ని ఆపడానికి అంటే ట్రంప్ ప్రకటన ఇచ్చాడు గదా! యుద్ధం తొందరలో ఆగిపోతుంది. ఇరాన్ మా కంట్రోల్‌లోకొచ్చేసింది. అక్కడ నన్నే సుప్రీం లీడర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి స్టేట్‌మెంట్స్ అన్నీ ఇచ్చారు గానీ అవేవి కూడా నమ్మలేదు. ఎవరు నమ్మలేదు. సో, మరి యుద్ధం అనేది ఇంకా శాంతి చర్చలు జరుగుతున్నాయని జెప్తున్నారు. అది ఎంతవరకొచ్చాయో కూడా తెలీదు. సో, యుద్ధం ఎటువైపు వెళ్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయితే మారిపోయింది. మరోపక్క అమెరికాలోనే ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగిపోతుంది. ట్రంప్‌ని వ్యతిరేకించే వాళ్ళక్కడ చాలా మందయిపోయారు. ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న నో కింగ్స్ పేరుతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఏకంగా 50 రాష్ట్రాల్లో దాదాపు
కోటి మందికి పైగా రోడ్ల మీదకొచ్చేసి 3100 ప్లేసెస్‌లో వీళ్ళు నిరసనలైతే తెలియజేయడం జరిగింది. సో, అలా అంటే అమెరికా భారీగా ఈ యుద్ధం కోసం ధనాన్ని ఖర్చు పెడుతుంది. ఇది ప్రజాధనం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మొత్తం కూడా అమెరికాలో రేట్లు పెరిగిపోవడం వీటన్నీ కూడా జరగడం వల్ల ప్రజలు ఫీడప్ అయిపోయారు. సో, అందుకోసమే రోడ్ల మీదకొచ్చేసి నిరసనలు తెలియజేస్తున్నారు. సో, ఇది కరెక్ట్ కాదు ఈ యుద్ధం. ఇది నో కింగ్స్, ఇక్కడ రాజులెవరు లేదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ. సో, ప్రజాస్వామ్యబద్ధంగానే ఇక్కడ పరిపాలన జరగాలని జెప్పేసి ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా కూడా ఆ నిరసనలైతే జరిగాయి. అలా అమెరికాలోనే ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకత పెరిగిపోయింది. అమెరికన్సే ట్రంప్‌ని వ్యతిరేకిస్తున్నారు. సో, వీటన్నిటికి ప్రధాన కారణం ఎవరు అని జూస్తే మళ్ళీ వేలెత్తి ఇజ్రాయెల్‌ని చూపించాలి, నెతన్యాహుని చూపించాలి. సో, అందుకోసమే అక్కడ నెతన్యాహు పైన ఇప్పుడు అమెరికా కాస్త గుర్రుగా ఉన్నట్టుగానే అందుకే జేడీ వాన్స్ ఫోన్ జేసి ఫైర్ అయినట్టుగా ఆ ఆడియో కాల్ లీక్ అయిన వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళ బంధం ఇంకెక్కడి వరకు వెళ్తుంది? యుద్ధం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది? యుద్ధాన్ని ఆపే ఆలోచన ఇజ్రాయెల్, అమెరికా చేస్తుందా లేదా? మరి దీనికి ఆల్రెడీ ఇరాన్ మేము ఆపుతాం. కాకపోతే మాకు 3 కండిషన్స్ ఉన్నాయని జెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఇంకోసారి మా మీద యుద్ధానికి రాకూడదు. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని మీరు ఆహ్, భర్తీ చేయాలి. కంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే మా రైట్స్‌ని మాకు గుర్తించాలి అని జెప్పేసి ఇలాంటి 3 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. సో, ఈ కండిషన్స్‌కి ఇప్పుడు అమెరికా ఒప్పుకుంటుందో లేదో అది తెలీదు. సో, అలా ఒక ఒంటెద్దు పోకడతో అమెరికా వెళ్ళడం, ఇజ్రాయెల్ అమెరికాని రెచ్చగొట్టడం ఇటువంటివైతే జరుగుతూ ఉన్నాయి. సో, వీటన్నిటి మధ్య మరి వాళ్ళ మధ్య కాస్త గొడవ జరిగినట్టుగా కూడా ఈ ఆడియో కాల్ బట్టి చూస్తే అర్థమైపోతుంది. మరి ఈ గొడవ ఇంకా ఎటువైపు దారి తీయొచ్చు, ఈ యుద్ధం అనేది ఎటువైపు దారి తీయొచ్చనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. తొందర దానికి ఒక ఆన్సర్ తెలిసే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది.